రాజమండ్రి ఎయిర్పోర్ట్ రోడ్ గాడాలలో STR వెంచర్స్ వారి సౌభాగ్యవనంలో అన్ని ప్రభుత్వానుమతులు మరియు బ్యాంక్ లోన్ సదుపాయంతో మీరు స్థలం మాత్రమే కొనండి. STR వెంచర్స్ వారు ఫ్రీగా ఇల్లు కట్టించి ఇస్తారు. ఇది ఎలా సాధ్యమో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే కాల్ చేయండి 9713713999 కి. STR వెంచర్స్, నమ్మకమైన పెట్టుబడి, నాణ్యమైన నిర్మాణం. షరతులు వర్తిస్తాయి. హెల్మెట్ ధరించకపోవడం వల్ల ప్రమాదానికి గురై ప్రాణాల మీదకు తెచ్చుకునే పరిస్థితి ఏర్పడే అవకాశం ఉందని సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతి ఒక్క ద్విచక్ర వాహనం నడిపే వ్యక్తి హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి గంధం సునీత పిలుపు ఇచ్చారు. మంగళవారం ఉదయం జిల్లా రవాణా శాఖ కార్యాలయం FCI గోడౌన్ సమీపం రాజమహేంద్రవరం వయా సెంట్రల్ జైలు, కంబాల చెరువు, ఆర్యాపురం, పేపర్ మిల్లు, గోదావరి బండ్, డీలక్స్ సెంటర్, బైపాస్ రోడ్డు, బస్ స్టాండ్, తిలక్ రోడ్, ఏవి అప్పారావు రోడ్, జాతీయ రహదారి సర్వీస్ రోడ్ వయా లాలా చెరువు జంక్షన్, RTO కార్యాలయం వరకు చేపట్టిన బైక్ ర్యాలీని DLSA కార్యదర్శి K ప్రకాష్ బాబు, జిల్లా రవాణా అధికారి M సురేష్ తో కలిసి ఆమె ప్రారంభించారు. కార్యక్రమంలో రవాణా శాఖ అధికారులు, నగర ప్రజలు తదితరులు పాల్గొన్నారు. ఓకే మేడం.
ఈస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ప్రజలందరికీ నమస్కారం అండి. మనకి ఆర్టీఓ గారి ఆఫీస్ ఆధ్వర్యంలో ఈ బైక్ ర్యాలీ అనేది హెల్మెట్స్ పైన అవగాహన కల్పించడానికి ఈ రోజు స్టార్ట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే హానరబుల్ సుప్రీం కోర్టు వారు పూర్వకాలంలోనే మనకి అందరూ 2 వీలర్స్ ఎవరైతే రైడ్ చేస్తారో వాళ్ళందరూ హెల్మెట్స్ ఖచ్చితంగా వేర్ చేయాలి, లేని పక్షంలో ప్రమాదాలకు గురయ్యి ప్రాణాల మీదకి తెచ్చుకునే పరిస్థితి వస్తుందని చెప్పి ఒక జడ్జిమెంట్ ఇవ్వడం జరిగింది. ఆ జడ్జిమెంట్ లో భాగంగా హానరబుల్ హైకోర్టు వారు మాకు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం హెల్మెట్స్ ని డిస్ట్రిబ్యూట్ చేయడానికి మేము కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ తీసుకునే కొన్ని బ్యాంక్స్ నుండి, అలాగే హార్లిక్స్ ఫ్యాక్టరీ నుండి, లయన్స్ క్లబ్, రోటరీ క్లబ్ ఇలాంటి వాళ్ళందరి దగ్గర నుండి కూడా ఒక 550 హెల్మెట్స్ తీసుకోవడం జరిగింది. వాళ్ళు స్పాన్సర్ చేశారు. ఆ హెల్మెట్స్ అన్నిటినీ కూడా మా దగ్గర పనిచేసే అన్ఆర్గనైజ్డ్ సెక్టర్స్, ప్రాసెస్ సర్వర్స్, అటెండర్స్ ఎవరైతే హూ ఆర్ ఇన్ నీడ్ ఆఫ్ హెల్మెట్స్, బండి కొనుక్కునేటప్పుడు కూడా దాదాపుగా హెల్మెట్ అనేది కొంటేనే బండిని అమ్ముతున్నారు. కానీ దాన్ని ఏంటంటే ప్రాపర్ యూటిలైజేషన్ లేక పాడు చేసుకోవడం మూలంగా కొంతమందికి మేము ఇవ్వగలిగిన వాళ్ళకి 350 వరకు మా దగ్గర ప్రొవైడ్ చేసి డిస్ట్రిబ్యూట్ చేశాము. అదేవిధంగా ఒక 235 హెల్మెట్స్ వరకు కూడా హానరబుల్ హైకోర్టు వారికి అక్కడ ఉన్న ఎంప్లాయీస్ కి డిస్ట్రిబ్యూట్ చేస్తాము అంటే అక్కడికి కూడా పంపించున్నాము. ఇదంతా కూడా వీళ్ళందరి హెల్ప్ తోటి మేము డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది. దీనిలో భాగంగానే మేము గత 6 మాసాల నుండి 2-3 ప్లేసెస్ లోని అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ని పెట్టడం కూడా జరిగింది. ఆ అవేర్నెస్ పెట్టినప్పుడు ఏంటంటే మేము డే ఇన్ అండ్ డే అవుట్ మోటార్ వెహికల్స్ అంటే వాహన ప్రమాదాల చట్టం కింద వచ్చే కేసులన్నింటినీ బీయింగ్ డిస్ట్రిక్ట్ జడ్జెస్ డీల్ చేస్తూ ఉండాలి. ఒక కేసు డీల్ చేసేటప్పుడు ఒక యూత్, చిన్న పిల్లాడు కానీ 18 years 20 years వాళ్ళు మోటార్ బైక్ మీద రైడ్ చేస్తూ వితౌట్ వేరింగ్ ఎనీ హెల్మెట్ అన్నప్పుడు వాళ్ళ గనక ఏదైనా ప్రమాదం జరిగితే విపరీతమైన యాంపుటేషన్స్, హెడ్ ఇంజరీస్ అయ్యి బెడ్ రిడెన్ అయిపోయి వాళ్ళు లేవలేని పరిస్థితిలో ఉన్నారు. ఆ కేసెస్ మేము చేస్తాం కాబట్టి ఆ సెన్సిటివిటీ మాకు అనేది అనిపించి అసలు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఉండాలి, ఉంటేనే ఎందుకు మనం హెల్మెట్ ధరించాలి, ధరించడం మూలంగా ఏంటి లాభాలు అనేది అందరికీ తెలుస్తుంది. నాట్ ఓన్లీ మన సేఫ్టీ పర్పస్ అండి, ఒకవేళ డ్రైవింగ్ లైసెన్స్ అండ్ ఇన్సూరెన్స్ కూడా 2 వీలర్ కూడా ఖచ్చితంగా ఉండాలి. చాలా మంది ఈ వెసులుబాటుని ఉపయోగించు ఆ బండి ఇన్సూరెన్స్ చేసినప్పటికీ కూడా బండి ఓనరే మొత్తం నష్టపరిహారం కట్టవలసి ఉంటుంది. అది లక్షల నుండి కోట్ల వరకు కూడా ఉండే అవకాశం ఉంది. చనిపోయిన వ్యక్తి ఆదాయం ప్రకారం ఈ నష్టపరిహారం ఇవ్వడం జరుగుతుంది. ఇన్సూరెన్స్ లేకపోతే గనక అప్పుడు కూడా ఓనర్ కానీ డ్రైవర్ వీళ్ళిద్దరే రెస్పాన్సిబుల్ అవుతారు. కాబట్టి ఈ 3 కండిషన్స్ ఖచ్చితంగా పాటించి తీరాలి. ఎవరో మనకు చెప్పారు, యాక్ట్ లో ఉంది అనేదే కాకుండా మన సేఫ్టీ, మనం సేఫ్ గా ఉంటే సొసైటీ సేఫ్ గా ఉంటుంది. దానిలో భాగంగానే బండికి ఇన్సూరెన్స్, హెల్మెట్స్ వాడడము, అలాగే డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండి నడపకపోవడము, మైనర్స్ కి పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు 2 వీలర్స్ దగ్గర నుండి అలాంటివి 4 వీలర్స్ అయినా అలాట్ చేయకుండా ఉండడము, అట్లీస్ట్ లెర్నింగ్ లైసెన్స్ వచ్చేంత వరకు అయినా కానీ 2 వీలర్స్ ఇవ్వకుండా ఉండడము, ఖచ్చితంగా డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూ చేసుకోవడం, ప్రతి ఒక్కరూ కూడా హెల్మెట్ వాడడం అనేది ఖచ్చితంగా సూచించదగిన విషయము. కాబట్టి రోడ్ ట్రాన్స్పోర్ట్ ఆఫీసర్స్ అథారిటీ వాళ్ళు ఈ రోజు చేపట్టిన ఈ కార్యక్రమంలో ఇంతమంది బైక్ రైడర్స్ దగ్గర నుండి నెక్స్ట్ అందరు జనరల్ పబ్లిక్ వరకు కూడా వచ్చి పార్టిసిపేట్ చేసి ర్యాలీగా వెళ్ళడం చాలా సంతోషదాయకం. మమ్మల్ని భాగంగా ఈ నెల 16వ తారీఖు నుంచి జనవరి 16 నుంచి ఫిబ్రవరి 15 వరకు కూడా ఈ మాసోత్సవాలు జరుగుతున్నాయి, జాతీయ రహదారి భద్రతా వారోత్సవాలు. దానిలో భాగంగా ఇవాళ బైక్ ర్యాలీ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దాంట్లో భాగంగా జిల్లా జడ్జి గారు రావడం చాలా సంతోషదాయకం. మేడం గారు మాకు ఈ అవకాశం ఇచ్చి మేము వారు కూడా పాల్పంచుకొని ఈ యొక్క కార్యక్రమంలో అందరూ కూడా హెల్మెట్లు ధరించాలి, వాళ్ళ సేఫ్టీగా ఉండాలనేటువంటి నినాదంతో ఈరోజు మేడం గారి చేతుల మీదుగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా ప్రమాదాలను బారిన పడకుండా అందరూ కూడా సురక్షితంగా, ఇది ఎవరో చెప్తే చేసేది కాదు, మనంతరం మనం కలిగి మనం హెల్మెట్లు ధరించాలి. కంపల్సరీగా ఎవరి సేఫ్టీ వాళ్ళకి ముఖ్యం. ప్రభుత్వం కార్యక్రమాలు చేపట్టినట్టు కూడా ఈ నిర్లక్ష్య ధోరణి కూడా వేడాలి. వీడి అందరూ కూడా హెల్మెట్ ధరించి వారి ప్రాణాలకి రక్షణ కల్పించుకోవాలి అని చెప్పి అందరినీ కోరుకుంటూ ఈ సిటీలో కూడా అందరూ కూడా ఈరోజు మేడం గారి యొక్క పిలుపుతో, జడ్జి గారి యొక్క పిలుపుతో అందరూ కూడా హెల్మెట్ ధరించి ఈస్ట్ గోదావరిలో అందరూ కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని ఇంప్లిమెంట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.